హలో పిల్లలు, స్టోరీ చెప్తా గురు ఛానల్కి స్వాగతం. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. సో స్టోరీలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసేసేయండి. సో స్టోరీలోకి వెళ్దామా పిల్లలు? ఈరోజు ఏనుగు మరియు ముసలి కథ స్టోరీ. ఒక అడవిలో శక్తివంతమైన ఏనుగు ఉండేది. దాని పేరు గజరాజు. గజరాజు తన బలం గురించి చాలా గర్వపడేది. అడవిలోని జంతువులన్నీ దానిని చూసి భయపడేవి. ఒకరోజు గజరాజు నది ఒడ్డున నడుస్తూ ఉండగా నీటిలో ఉన్న ఒక ముసలిని చూసింది. ఏనుగు నవ్వుతూ చెప్పింది, "నువ్వు చిన్న ముసలివి, నాతో పోటీ పడగలవా?" అని. ముసలి ప్రశాంతంగా సమాధానం చెప్పింది, "ప్రతి ఒక్కరికి వారి బలం ఉండే చోటే శక్తి ఉంటుంది" అని. కానీ ఏనుగు ఆ మాటల్ని పట్టించుకోలేదు. అది ముసలిని ఒడ్డుపైకి రమ్మని సవాలు చేసింది. ముసలి ఒడ్డుపైకి వచ్చింది. అక్కడ ఏనుగు తన తొండంతో ముసలిని సులభంగా పక్కకు నెట్టింది. జంతువులన్నీ చప్పట్లు కొట్టాయి. ఏనుగు గర్వంగా నవ్వింది. అప్పుడు ముసలి చెప్పింది, "ఇప్పుడు నువ్వు నీటిలోకి రా." అనగానే ఏనుగు వెంటనే నదిలోకి దిగింది. నీటిలోకి వెళ్ళగానే ముసలి వేగంగా కదిలి ఏనుగు కాలును పట్టుకుంది. ఏనుగు తన శక్తినంతా ఉపయోగించింది. కానీ నీటిలో ముసలి చాలా బలంగా ఉంది. కొంతసేపటి తర్వాత ఏనుగు తన తప్పు తెలుసుకుంది. అది వినయంగా చెప్పింది, "ముసలి, నేను అర్థం చేసుకున్నాను. ఒడ్డుపై నేను బలవంతుడిని, నీటిలో నువ్వు బలవంతుడివి." ముసలి చిరునవ్వుతో ఏనుగును వదిలేసింది. ఆ రోజు నుండి ఏనుగు ఒక గొప్ప పాఠం నేర్చుకుంది. ఇతరులతో పోల్చుకోవడం కాదు, మన బలం ఉన్న చోట మన ప్రతిభను చూపించడం ముఖ్యం. ఆ తర్వాత గజరాజు తన బలాన్ని మంచి పనుల కోసం ఉపయోగించింది. అడవిలోని చిన్న చిన్న జంతువులకి సహాయం చేస్తూ అందరి ప్రేమను సంపాదించింది. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన బలం ఉంటుంది. ఇతరుల బలాన్ని చూసి నిరుత్సాహపడకండి. మీ బలం ఉన్న చోట కష్టపడి విజయం సాధించింది. అది పిల్లలు ఈరోజు కథ. మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మంచి సస్పెన్స్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. పిల్లలు, ఈ స్టోరీ పిల్లలకు మాత్రమే కాదు, అమ్మలకు కూడా. మీరు కూడా విని నైటు పిల్లలు నిద్రపోయే ముందు ఈ స్టోరీ వినిపించండి. స్టోరీ ఇమాజినేషన్ చేసుకుంటారు. ఓకే పిల్లలు, బాయ్.